తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం కనిపించింది. ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేసిన సమయంలో ఓ ఆగంతకుడు ఆలయం గోపురం పైకెక్కి హల్చల్ చేశాడు. అది గమనించిన భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. అతడు తెలంగాణకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం కనిపించింది. ఏకాంత సేవ తర్వాత ఆలయాన్ని మూసివేసిన సమయంలో ఓ ఆగంతకుడు ఆలయం గోపురం పైకెక్కి హల్చల్ చేసినట్టుగా తెలుస్తోంది. అది గమనించిన భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పజెప్పారు. డీటెయిల్స్ మనకు చరణ్ అందిస్తారు. చరణ్, శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మధ్యమధ్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తి హల్చల్ చేశారు. అయితే ఆలయం లోపల ఉన్నటువంటి గోపురం పైకెక్కి అక్కడ ఉన్నటువంటి కలశాలు, అక్కడ ఉన్నటువంటి దీపాధారం చేసేటువంటి వాటిని ధ్వంసం చేయనట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఒక్కసారి మరోసారి చూడొచ్చు, తిరుపతి చుట్టుకి సంబంధించినటువంటి ఆలయాల్లో మరోసారి భద్రతా లోపం అయితే వెలుగుతుందని చెప్పాలి. ఏదైతే ఆలయం మూసివేసే సమయంలో ఒక వ్యక్తి ఆలయంలో ప్రవేశించి ఇంత హల్చల్ చేసినట్టు కూడా టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం, ఎందుకంటే సీసీ కెమెరాలు ఎక్కడ చూసినా పెట్టారు, అయినా కూడా వాటిని కూడా పరిశీలించకపోవడం చూస్తున్నట్లయితే టీటీడీ భద్రతా వైఫల్యం మరోసారి బయటపడిందని భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఆలయంలో ప్రవేశించి ఆలయం లోపల ఉన్నటువంటి గోపురం పైకి ఎక్కి కలశాలను ధ్వంసం చేసే కార్యక్రమం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే ఆలయంలో ప్రవేశించారో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్దమల్ల కాలనీకి చెందినటువంటి కుత్తడి తిరుపతిగా అతన్ని గుర్తించారు. ఇతను గత కొంతకాలంగా తిరుపతిలో నివాసం ఉంటూ భార్య పిల్లలతో కూలీ పని చేసుకుంటూ ఉన్నారు. వీరికి ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక పాప, 8వ తరగతి చదువుతున్నటువంటి ఒక బాబు ఉన్నట్లయితే నాకు తెలుస్తుంది. ఆలయం ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ గోవిందస్వామి ఆలయం దర్శనానికి వచ్చినటువంటి అతను సాయంత్రం పూట మళ్ళీ మరోసారి మద్యం సేవించి మళ్ళీ ఆలయంలో ప్రవేశించాడని తెలుస్తుంది. ఆలయం గోపురం పైన కిందకు దించేటప్పుడు కనీసం 3 గంటల పాటు అతన్ని ఆలయం గోపురం పైన హల్చల్ చేశాడని పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి తెలుపుతుంది. అయితే ఫైర్ సిబ్బంది, విజిలెన్స్, తిరుపతి ఈస్ట్ పోలీసులు అందరూ కూడా అతన్ని ఏదైతే అగంతకుడిని కిందకు దించే ప్రయత్నం చేశారని చెప్పాలి. కేవలం అతను కూడా మద్యం మత్తులో ఉన్నటువంటి తిరుపతి మరోసారి మద్యం బాటలు ఇస్తేనే కింది దిగుతాను అని చెప్పి పోలీసులతో వాదించడం కూడా మనము అతనే ఒక మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. అయితే మద్యం డిమాండ్ చేసే విషయాన్ని అంగీకరించాడు. అయితే మద్యం బాటలు ఇస్తానంటేనే కిందికి దిగాడు అనే విషయం కూడా మాకు తెలుస్తున్న పరిస్థితి తెలుస్తుంది. ఏదైతే ఈ ఓవరాల్ గా చూస్తున్నట్లే ఈ ఒకసారిగా మరోసారి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు మరోసారి వైఫల్యం చెందారని చెప్పాలి. అయితే ఒక వ్యక్తి ఆలయంలో ప్రవేశించి ఆలయం గోపురం పైకి ఎక్కి కలశాల దగ్గర ఉన్నాడంటే అర్థం చేసుకోవాలి భద్రతా సిబ్బంది ఎలా ఉందనేది. మరోసారి టీటీడీ విజిలెన్స్ పైన భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన అంతా సుమారు ఒక 4 గంటల పాటు ఒక సినిమా హక్కి లాగా జరిగిందని చెప్పాలి. మరోసారి ఈస్ట్ పోలీసులు కూడా అక్కడ రైట్ చరణ్.